శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి అష్టమంలో ఉన్న శుక్రుడు ఈ వారంలో ఎప్పుడైతే వీళ్ళకి నవమంలోకి మార్పు చెందుతాడో అప్పుడు కాస్త కొంచెం వీళ్ళకి ఈ నవమ శుక్రుడు అంటే అష్టమ శుక్రుడు సహజంగా వీళ్ళకి ధనలాభాన్ని, అలాగే కాస్త సమాజంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క కలయికలు, లేకపోతే వాళ్ళతో కాస్త పరిచయాలు ఇలాంటివి ఏర్పడినా ఈ నవమ స్థానంలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క శుక్రుడు మంచి ఆరోగ్యాన్ని, అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క ధర్మాన్ని పట్టుకుంటున్నారో ఆ ధర్మాన్ని, అంటే ఇక్కడ స్వకులాచారం ఉంటుంది కదా, ఆ కులాచారం ఏదైతే ఉందో దాన్ని పాటించడము, అలాగే మంచి ప్రవర్తన, అలాగే వీళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా వీళ్ళకి అంటే ఏదైనా వీళ్ళ అభివృద్ధి కోసం చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే రవి కూడా మార్పు చెందుతాడో 15వ తారీఖు నుంచి మనకి మకరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు దశమంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ వీటిల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క నవమ స్థానంలో కుజుడు మరియు ఈ బుధుడు యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ వీళ్ళ వల్ల కాస్త నవమ స్థానంలో బుధుడు వల్ల పెద్దగా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం, అలాగే కుజుడితో బుధుడు కలిసి ఉండడం, వీటి వల్ల సరైన తిండి ఆహారం సమయానికి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా చంచలమైన బుద్ధి ఇవన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కాస్త ముందుకు వెళ్ళడము, అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల వాళ్ళకి అందరికీ కూడా కాస్త ఆర్థికపరమైన ఒడిదుడుకులు, అంటే ఇక్కడ చూసుకునే ద్వితీయాధిపతి వచ్చేసరికి ఇక్కడ ద్వితీయాధిపతి అయిన శుక్రుడు మనకి నవమ స్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో అందులో తృతీయాధిపతితో కలుస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అంటే ఇక్కడ మనం ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా కమ్యూనికేషన్ రంగాలు ఇవన్నీ కూడా కలిసి ఉండడం, అలాగే పంచమాధిపతితో కలిసి ఉండడం, వీటి వల్ల కాస్త సంతానపరంగాను, అలాగే కాస్త బయట ఆధ్యాత్మిక పరంగాను వాటి పరంగాను కూడా
కాస్త ఖర్చులు కనబడే అవకాశం అనేది ఇక్కడ కనపడుతుంది. అంటే ఆదాయంతో సమానంగా కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం ఖర్చులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయాణం లేదా దూర ప్రయాణాలు, వృత్తి ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయడము, లేదా వీళ్ళకి ఆ దూర ప్రయాణాల వల్ల కాస్త కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క మనకి ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్‌లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా కాస్త ఆదాయం అనేది పెరిగే మార్గం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ వారం కాస్త చంద్రుడు కూడా వీళ్ళకి ఈ సంచారం అంటే వార ప్రారంభంలో కానీ చూసుకున్నప్పుడు లాభస్థానంలో ఉన్న చంద్రుడు తదనంతరం ఏ స్థానంలోకి రావడం వల్ల వీళ్ళకి వార ప్రారంభంలో ధనలాభము, అలాగే ధాన్య సమృద్ధి, బంధుమిత్రులను కలుసుకోవడం, ఇష్టాగోష్ఠులు ఇవన్నీ కూడా వార ప్రారంభంలో జరిగిన వారం మధ్యాహ్నానికి వచ్చేటప్పుడు కాస్త అలసటలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఎవరికైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలంటే అనవసరమైన ఖర్చులు అనేవి చేయరాదు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఇంకా వారం చివరిలోకి వచ్చేటప్పటికి మాత్రం ఈ చంద్రుడి యొక్క సంచారం వల్ల వీళ్ళకి మళ్ళీ వీళ్ళు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే వీళ్ళు అనుకున్న పనులు ఏవైనా ముందు ఉంటే అవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళ్ళడం, కాస్త శరీరం మళ్ళీ ఉత్సాహపడడం, ఇలాంటి శుభవార్తలు వినడము, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, అలాగే ఇక్కడ ఎక్కువగా దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు ఏం అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, లేదు వివాహం సరిగ్గా కావడం లేదు, లేదు మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.